నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ ఇదే నాకు రిపీట్ చేయాలి, అంత మ్యాండేటరీగా ఉంది. ఎందుకంటే వైశాఖ మాసం విశిష్టత గురించి ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని వీడియోల్లో చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. రేపు 26వ తారీఖు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. అమ్మవారి గురించి చెప్పాలక్క మీరు. అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి కూడా అదే రోజున, వైశాఖ శుక్లపక్ష దశమి. మళ్ళీ వైశాఖ బహుళపక్ష దశమి ఆంజనేయ స్వామి జయంతి. అమ్మో, ఏం వైశాఖ మాసం అక్క. చైత్రం అయిపోయిన తర్వాత ఎంట్రీ ఇద్దాం బాస్ అనుకుని వచ్చేసారు అందరూ. అసలు ఇట్లా మూకమ్మూడిగా అంటారు కదా. ఉగాది అనేది అందుకే. మరి ఉగాది అంటే ఏంటి అంటే కొత్తదనాన్ని స్టార్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఆ కొత్తదనం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు ఎవరు ఆవిర్భవించాలో ఉద్భవించాలో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అమ్మవారి గురించి ఒక్కసారి, వైశాఖము అంటే వైభోగము ఇంకా అనేయాలి అంతే. వైభవపేతమైనటువంటి మాసం. రైట్ అక్క. అయితే అమ్మవారి గురించి ఒక్కసారి అంటే ఖచ్చితంగా వైశ్యులు అయితే చాలా చాలా వాళ్ళకి ఆరాధ్య దైవం కదా. అవును, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. మరి అమ్మవారిని ఎలా మనం కూడా కొలుచుకోవచ్చు? ఎందుకంటే మీరు అనేక మార్లు చెప్పి ఉన్నారు, శ్రీపాదుడు కూడా అమ్మవారికి సహోదరుడు కదా. ఒకసారి ఆ వృత్తాంతం అంతా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని ఎలా మనం కొలుచుకోవచ్చు? తప్పకుండా చెప్తాను పద్మిని. శ్రేష్ఠులు అంటారు ఇందులో. అంటే శ్రేష్ఠులు, వైశ్యుల్ని శ్రేష్ఠులు అని పిలుస్తారు. శ్రేష్ఠులు అని అంటే చాలా ఉత్తమమైన వాళ్ళు అని అర్థం. జనరల్గా మనం ఎవరి గురించి అయినా చెప్పుకోవాలి అని అంటే ముందు బ్రాహ్మణుల గురించి చెప్తాం, అవునా కదా. వాళ్ళని ఇలా అనకండి, వాళ్ళకి ఇచ్చేది ఏదైతే దక్షిణ ఇస్తామో దాని గురించి మాట్లాడద్దు, బేరం ఆడద్దు అని చెప్పుకుంటుంటాం. కానీ జనరల్గా చాలా తక్కువగా అంటే చెప్పుకోవాలి అని అనుకుంటే, విశిష్టంగా చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక, ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే కనుక మన వాసవి కన్యకా పరమేశ్వరి గురించి చెప్తున్నప్పుడు అమ్మవారు చాలా ఇష్టపడి ఈ శ్రేష్ఠి కుటుంబంలో జన్మిస్తారనమాట. కుసుమశ్రేష్ఠి అని ఉంటారు. కుసుమాంబ అనే దంపతులకు అమ్మవారు జన్మిస్తారు. అమ్మవారు నిజంగా అలా అనుగ్రహిస్తారా అని అనుకున్నప్పుడు మనం చూస్తే మాతంగి మహర్షి అనుకుంటే అమ్మవారు మాతంగిగా పుట్టారని చెప్తాం, అవునా కదా. అలా అనుగ్రహిస్తారా అమ్మవారు అని అనుకుంటే కనుక కలియుగంలో చాలా రీసెంట్గా మనం చెప్పుకుంటే 10వ శతాబ్దము అని అనుకుంటే కనుక చాలా రీసెంట్ కదా అమ్మవారు జన్మిస్తారు. అయితే కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మనం ఆవిడ అవతరణ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సాక్రిఫైస్ గురించి. అంటే ఎప్పుడైతే రాజు ఆవిడని చూసి మోహిస్తాడనమాట, నేను చేసుకుంటాను, ఎటువంటి పరిస్థితుల్లో నిన్నే చేసుకుంటాను అని అన్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. లెసన్ ఉండేది మాకు. ఆవిడ అందం గురించి చెప్తుంటే అంత బాగుంటుందా అని అనిపిస్తుంది అనమాట. అలాంటి అమ్మవారిని మోహిస్తాడు. ఏం చేయాలో తెలియకపోతే ఆవిడ ఏం చేస్తారు అని అంటే అగ్ని ప్రవేశం చేస్తారనమాట. తనకు తాను అగ్నికి సమర్పించేసుకుంటారు. ఎందుకు అగ్నికి సమర్పించుకుంటారు అని అంటే ఇంకా నేచర్లో కలిసిపోతుంది, శివుడిలో లయమైపోతుంది అనమాట. నగరేశ్వరుడు ఆయన అసలు యాక్చువల్గా ఆవిడని ఇచ్చి పెళ్లి చేయాల్సిన వాడు నగరేశ్వరుడు అనమాట. కానీ ఈయన మోహిస్తాడు కాబట్టి యాక్చువల్గా మరి అమ్మవారు కదా, మరి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే యుద్ధం చేయొచ్చు కదా, శిక్షించవచ్చు కదా. కానీ అక్కడ అమ్మవారు ఏమని ఆలోచించారు అని అంటే యుద్ధం చేస్తే చాలామంది జీవితాలతో మనం ఆడుకున్నట్టు అవుతుంది. ఇక్కడితో నేను అవతరణ, నా ఏదైతే అవతరణ ఉందో అది సమాప్తి చేసేసుకుంటే కనుక. అలాగే ఇంకోటి ఇక్కడ మనం చూసుకోవాలి అని అంటే కనుక ఆవిడ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఎందుకు ఆవిడ చూస్ చేసుకున్నారు అని చెప్పి చాలా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారనమాట. అది చదువుతున్నప్పుడైతే అసలు మనం అంటూ ఎలా ఉండాలి, మన వాళ్ళ కోసం మనం ఎలా ఉండాలి, అలాగే పక్క వాళ్ళ కోసం ఎలా ఉండాలి, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఎట్లా అధిగమించాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే ఆవిడ సహోదరి శ్రీపాద శ్రీవల్లభులకి అని చెప్పి, అప్పుడు అబ్బా అంత బాగుంటుందా అమ్మవారు అని చెప్పి నేను చదువుకున్నప్పుడు ఇంకా గుర్తుంది. అది మొన్న మనం ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చదువుతుంటే ఈయన చెల్లెలు కాబట్టి కాదు ఆవిడ అంత అందంగా ఉన్నారు అని అనిపిస్తుంది అనమాట. ముగ్ధ మనోహర రూపము అని అంటే శ్రీపాద శ్రీవల్లభులదే.
నువ్వు చూస్తే ఆయన ఇలా పెట్టుకొని కూర్చుంటే ఒక్కసారి ఆయన ముఖవర్చస్సు మీద మన కన్ను పడింది అంటే అలానే చూస్తూ ఉంటాం పద్మిని. బుక్ మామూలుగా ఓపెన్ చేయబుద్ది కాదు తొందరగా, ఆ బుక్ వంకే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది అనమాట. అలా మనం చూసుకుంటే కనుక మరి ఏం చేయాలి మనం ఈ రోజున అమ్మవారికి ఏం చేయాలి అని అంటే కనుక తప్పకుండా పసుపు కుంకుమ గాజులు చీర తప్పకుండా సమర్పించండి అమ్మవారికి అని ఖచ్చితంగా చెప్తాను నేను. ఆలయాలు ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయి. ఒకవేళ లేదంటే మాకు తెలీదు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లేదు అనుకుంటే, పెద్ద హైదరాబాద్లో మీరు పెద్ద గుడి కొత్తపేట నాగోల్ దగ్గర ఎంత పెద్ద టెంపుల్ అసలు అమ్మవారిది, ఆ రోజు అలాగే పెనుగొండలో అమ్మవారి గుడి ఉంది. అక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. చక్కగా వాళ్ళు బంగారపు చీర కూడా అమ్మవారికి కడతారు ఆ రోజున చాలా బాగుంటుంది అమ్మవారు. అలాగే మీరు అమ్మవారికి తప్పకుండా మరి మేము అట్లా చీర అది మేము అలా ప్లాన్ చేసుకోలేదండి అని అనుకుంటే గనక 2 బ్లౌజ్ పీస్లు పసుపు కొమ్ములు సమర్పించండి. పెళ్లి అవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఉంటే గనక తప్పకుండా తలంబ్రాల బియ్యము, పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ, అలాగే 2 బ్లౌజ్ పీస్లు లేకపోతే చీర బ్లౌజ్ పీస్ తప్పకుండా సమర్పించండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ పెళ్లి నిర్ణయింపబడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నేను రోడ్డు మీద నుంచొని అమ్మ నాన్న పోయినప్పుడు అనుకున్నా, అయ్యో నాకెవరు సారే ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా అని అనుకున్నాను అనమాట. ఒక రోజు అనుకుంటే అనుకోకుండా నేను ఒక ఫంక్షన్కి వెళ్తే మా రిలేటివ్స్ కనపడి అక్కడ ఇస్తున్నారు శ్రవంతి 108 మందికి పసుపు కుంకుమ ఇస్తున్నారు రా అని చెప్తే ఆ రోజు ఒడిబియ్యం నింపింది అమ్మవారు. జస్ట్ తలుచుకున్నంత అమ్మవారు ప్రసన్నం. స్మరణ మాత్రేణ సంతుష్టుడు దత్తాత్రేయ స్వామి, సహోదరి. అలాగే అమ్మవారు కూడా కన్యకా పరమేశ్వరి అని అంటే పరమేశ్వరిని నిజంగా. అందుకనే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ఇది చేయండి. పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ, అలాగే తలంబ్రాల బియ్యం చక్కగా ఆవు నెయ్యి వేసి పసుపు వేసి కలపాలి. అలాగే 2 బ్లౌజ్ పీసులు లేదా అంటే చీరను చక్కగా వచ్చేస్తుంది. మంచి చీర 500-600 చక్కగా వస్తుంది. పెట్టండి. పెళ్ళి అవ్వాలి, మంచి వరుడు లభించేటట్టు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకొని ఇస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది. మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అని అంటే కూడా అమ్మవారిని ఎలా పూజించాలి అని అనుకుంటే కనుక ఒక 11 రూపాయి బిళ్ళలు పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పిస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, అదే ఖచ్చితంగా గుళ్ళో వేసేయమంటారా? గుడికి వెళ్ళి ఇస్తే చాలా మంచిది. హైదరాబాద్ వాస్తవ్యులైతే తప్పకుండా ఇక్కడ కొత్తపేటలో ఉంది. లేదా మీకు దొరకలేదు ఎక్కడ అంటే నియర్ బై వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అని కొట్టండి. అలా కుదరలేదంటే ఏ అమ్మవారి టెంపుల్ కన్నా వెళ్ళండి, ఇవ్వండి. అమ్మవారిని ఈ రూపంగా కొలుచుకుంటున్నాం ఇవాళ అని చెప్పి దండం పెట్టుకొని ఇవ్వండి. దగ్గరలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందనుకోండి, అక్కడ కూడా వెళ్ళి ఇవ్వండి. నాయన నీ సహోదరికే కదా, నువ్వే సమర్పించేసే స్వామి. జనరల్ గా పుట్టినరోజు అంటే ఏం చేస్తాం, పుట్టింటికి వెళ్తాం, అవునా కదా? ఆవిడ ఇంట్లో కంటే ఆయన ఇంట్లోనే ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా బాగా చెప్పారు. చాలా కృతజ్ఞతలక్క. చక్కగా అమ్మవారి గురించి తెలుసుకోవటం అనేది సుకృతంగా భావిస్తూ ప్రతి ఒక్కరు ఆ రోజును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే.